హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ సారీ, నిన్న వీడియో ఇది పెట్టుకోకుండా మాట్లాడేశాను, తెలియలేదు. మామూలుగా లేట్ అయిందని గబగబా ఏదో ఐ హ్యావ్ డిసప్పాయింటెడ్ మెనీ ఆఫ్ యూ. అంతేకాకుండా కొంచెం చాలా మంచి విషయాలు మాట్లాడుకున్నాం నిన్న. ఒకటేంటంటే ఆర్ఐఎల్ను కిషోర్ బియానీ గారి కాంబినేషను, రెండు సెబీ మార్జిన్స్ గురించి అమల్లోకి వచ్చినాయి కదా ఈ రోజు నుంచి. తర్వాత మన జీడిపి గ్రోత్ దగ్గర 24% మైనస్ సైడ్ ఉందని, అటువంటి విషయాల మీద డిస్కస్ చేసాం. అయితే నిన్న ఈ జీడిపి కంటే ముందే జీడిపి మాట ఎలా ఉన్నా అడ్వాన్స్గా పడిపోయింది మార్కెట్. దగ్గర 250, 260, 270 పాయింట్స్ ఓవరాల్గా పీక్ లెవెల్స్తో కంపేర్ చేసుకుంటే 400 పాయింట్లు పడింది. బట్ ప్రీవియస్ డేతో కంపేర్ చేసుకుంటే 260 పాయింట్లు పడింది, 270 పాయింట్లు. అది ఇండియా చైనా బార్డర్ టెన్షన్స్ అనే పేరు మీద చేశారు. యాక్చువల్గా ఏంటంటే ఓవర్బాట్ పొజిషన్లో ఉంది కదా, ఏదో కారణం వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు ఈరోజు మార్కెట్ సరళని బట్టి చూస్తే సెల్లర్స్ షార్ట్ సెల్లింగ్ చేయడానికి హర్రీబరీగా కంగారేం పడలేదు. అలాని బయర్స్ వాళ్ళు కూడా ఎగేసుకుని తొందరగా కొనేసుకుని వెళ్ళిపోదామనే షాపింగ్ మూడ్లో లేరు. అంటే నైదర్ బయర్స్ ఆర్ సీరియస్ నార్ సెల్లర్స్ ఆర్ కమిటెడ్. అందువలన బ్యాలెన్స్డ్గా నడిచింది. బట్ నిన్న బాగా తగ్గింది కదా, కొంచెం కవరేజ్ వచ్చింది, షార్ట్ కవరింగ్ వచ్చిందని చెప్పాలి. సింపుల్గా చెప్పాలంటే నిన్న బాగా కొంచెం కొట్టేశారు కదా ఎడాపెడా, కొంచెం కాషియస్గా షార్ట్ కవరింగ్ చేసుకున్నారని అర్థం. కొద్దిగా బయింగ్ వచ్చిందా అంటే పెద్దగా కనిపించలేదు. అయితే మార్కెట్ చెప్పాలంటే ఈరోజు ముందు మార్కెట్స్ గురించి, తర్వాత ఏజీఆర్ డ్యూస్ గురించి, సుప్రీంకోర్టు డెసిషన్ వచ్చింది కదా ఈరోజు, ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నది, వీటి గురించి మాట్లాడతాను. క్లుప్తంగా సరిపోతుంది షార్ట్గా. ఈ మార్కెట్స్ అయితే ఈరోజు వచ్చినటువంటి రికవరీ సిగ్నిఫికెంట్గా లేదు, ఏదో మెయింటెనెన్స్లా వచ్చింది అంతే, డే టు డే మెయింటెనెన్స్లో వచ్చింది. ఇది చూడండి, మార్కెట్ రొటీన్ నుంచి మాత్రం డివేట్ అయింది. నిన్న ట్రేడింగు సరళిని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రొటీన్ ట్రాక్ ఉంటుంది కదా, ట్రెండ్ ఉంటుంది కదా, ట్రెండ్ మాత్రం బ్రేక్ అయింది, అప్వర్డ్ ట్రెండ్ బ్రేక్ అయింది నిన్న. అయితే ఈరోజు అది సరైపోయిందంటే అవలా. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మామూలుగా ఎట్లా వెళుతూ ఉందనుకోండి, అట్లా ఒక ట్రెండ్లో ఉందనుకోండి, ఏదో ఒక ట్రెండ్ ఉంటుంది కదా దీనికి. అయితే ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో, ఒక ట్రెండ్కి ఒక లైన్కి బ్రేక్ అవుతుందో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే బ్రేక్ అయింది, ఈ బ్రేక్అవుట్ అనేది మళ్ళీ రికవర్ అయిపోతే దెన్ ఇట్ ఈజ్ ఓకే. బట్ ఏంటంటే అట్లా రికవర్ ఏం అవ్వలేదు ఈరోజు, అట్లా వచ్చింది అంతే, ఇట్లా వచ్చింది. అంటే ట్రెండ్ లైన్కి గ్యాప్ ఉంది, ట్రెండ్ లైన్కి ఈరోజు రికవరీకి గ్యాప్ ఉంది. అయితే రేపు కానీ ఎల్లుండి కానీ ఇట్లా పైకి అప్వర్డ్ మూమెంట్ తీసుకుని పైకి వెళితే ఇట్స్ ఓకే. అందుకని 11,600 రేంజ్ చాలా క్రూషియల్ అండి. ఇది దాటి వెళితే ఇంకా ఈసారి 12,000 అంటున్నారు, అది మనకు తెలియదు కదా 12,000కి వెళ్తుందో ఎక్కడికి వెళ్తుందో. ఇది దాటితే మాత్రం బుల్లిష్ అని. మరి ప్రమాదవశాత్తు అనుకున్న కారణాల వల్ల బిలో 11,300 కానీ వస్తే కొంచెం గడ్డు పరిస్థితే అని.
ఆ తర్వాత ఇంకా 11,200, 11,100, ఇంకా అక్కడి నుంచి 10,900, 10,800. అంటే ఒక్కసారి అట్లాంటి సిమ్టమ్స్ కనిపిస్తే సెల్లింగ్ వస్తుంది. యాక్చువల్గా ఏం జరుగుతుంది అనేది రేపు ఎల్లుండు 2 రోజులు ట్రేడ్లో తెలుస్తుంది. ప్రస్తుతానికి పచ్చిగా ఉంది. అంటే పుండు నయమైందా అంటే ఇంకా కొంచెం పచ్చిగానే ఉందంటారు కదా. గాయం తగిలింది, ఆ గాయానికి కొంచెం రికవరీ వచ్చింది కనిపించింది, కానీ అది దట్ రికవరీ ఈజ్ నాట్ సఫిషియంట్ ఇన్ 1 day. అది టైం పడుతుంది. ఆ టైం పట్టడానికి రేపు ఎల్లుండు డిసైసివ్. ఆ రేపు ఎల్లుండు కొంచెం రికవర్ అయితే ఈ ట్రెండ్ లైన్ కొంచెం అప్వర్డ్ 500 క్రాస్ చేసేసి, ఎట్లా 500 దగ్గర ఉందనుకోండి, 600 జోన్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, 600, 700 జోను అక్కడి నుంచి మళ్ళీ స్ట్రెంగ్త్ వస్తుంది, మళ్ళీ బయింగ్ వచ్చేస్తుంది అక్కడ. లేకపోతే మాత్రం కొట్టేస్తారు. కొట్టేస్తే 300 అండ్ బిలో. 300కి దిగి రానంత వరకు మనం పెద్ద భయపడక్కర్లేదు, ఇబ్బంది పడక్కర్లేదు. 300 దిగి కిందకు వస్తే కొంచెం ఎక్కువ ఆలోచించాలి. మళ్ళీ అక్కడే ఒకవేళ 300 రేంజ్కి దిగి వచ్చిందనుకోండి, చాలా చక్కగా నైపుణ్యంతో చిన్న రికవరీ ఇస్తారు. కొద్దిగా ఇంకా మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ పెరిగిపోద్దనే భ్రమ కలిగిస్తారు. చాలా ప్లాన్డ్గా ఉంటారండి. 300 అట్లా వచ్చిందనుకోండి బిలో, వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ చిన్న రికవరీ ఇస్తారు. 400కు దగ్గరలోనో 380, 370 ఇచ్చారనుకోండి, అదేంటి ఒక ఆశ కల్పించడం, అయితే అయిపోయింది, కరెక్షన్ ఈజ్ ఓవర్, ఇక్కడి నుంచి మళ్ళీ రికవర్ అవుతుందిలే అనిపించడానికి. మళ్ళీ అక్కడి నుంచి పడేస్తే ఈసారి కష్టం. అట్లా ఈసారి నాకేమనిపిస్తున్నదంటే సడన్గా బేజారెత్తిచ్చేలాగా పడేయరు మార్కెట్ని నేను అనుకోవటం. కరెక్షన్స్ వస్తే ఆ కరెక్షన్స్ మనం చూడాలి ఎట్లా ఉన్నాయనేది. జనరల్గా ఏంటంటే ఈ షార్ట్ టర్మ్ బేరిష్నెస్కి ఇండికేషన్ ఏంటంటే పడేటప్పుడు ఎక్కువ పాయింట్లు పడుతూ తగ్గేటప్పుడు తక్కువ, పెరిగేటప్పుడేమో తక్కువ పాయింట్లు పెరిగితే అది కొంచెం సిస్టమేటిక్ బేరిష్ ట్రెండ్ అనమాట. వెరీ సిస్టమేటిక్ బేరిష్ ట్రెండ్. అంటే చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న 260 పాయింట్లు తగ్గింది, దానికి సుమారుగా 1/3 80-90 పాయింట్లు ఇవాళ రికవర్ అయింది. పడిన దానికి ఎంత రికవర్ అయింది? 1/3 రికవర్ అయింది, నాట్ ఈవెన్ హాఫ్. మోర్ దెన్ హాఫ్ అయితే కొంచెం ఎక్కువ హోప్ ఉంటుంది. 1/3 వచ్చింది, ఒక్కోసారి 1/4 వస్తుంది మరీ ఘోరంగా. అలా కాకుండా పర్వాలేదులేండి, 1/3 వచ్చింది. మళ్ళీ కొద్దిగా రికవర్ అయినట్టు అయ్యి ఈసారి మళ్ళీ కొంచెం ఎక్కువగా పడింది అనుకోండి, మళ్ళీ 150-200 పాయింట్లో పడింది అనుకోండి, పడి అక్కడ మళ్ళీ 50-60 పాయింట్లు 70 పాయింట్లో రికవర్ అయితే ఇది అనుమానించాల్సిన విషయం. అట్లాంటి ఎట్లా ఉంటుందంటే ఆ ట్రెండ్, దాన్ని ఏదో స్టెప్ సిస్టమ్ అంటాం. సమ్టైమ్స్ ఇలా అవుతుంది, ఇలా ఉంటుంది. అంటే ఏంటి? ఇక్కడ వరకు తగ్గి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు తగ్గి, ఇంత తగ్గితే ఇంత రికవర్ అయింది. మళ్ళీ ఇంత తగ్గితే ఇంత రికవర్ అయింది. ఇక్కడి నుంచి ఎంత తగ్గిందండి? ఇంత తగ్గింది, కానీ రికవర్ అయింది ఇంత అయింది. అంటే దాదాపు సగం, లెస్ దాన్ హాఫ్ రికవర్ అయింది. ఇట్లా అంచెలంచెలుగా పడుతూ ఉందనుకోండి, సాగింగ్ మనకి తెలియకుండానే కొద్దిగా క్షీణిస్తూ ఉంటుంది. అట్లాంటి ట్రెండ్ వస్తుందా లేకపోతే మెయింటైన్ అవుతుందా అనేది మనం వేచి చూడాలి. మనం ఊరికే ప్రెడిక్ట్ చేయక్కర్లేదు, చూడటమే సస్పెన్స్. ఏమవుతుందనేది తెలియకపోతే హాయిగా నిద్రపడుతుంది, అంతే కదా. ఇది మార్కెట్ గురించి. తర్వాత చాలా గుడ్ న్యూస్ ఏంటంటే, నాకైతే గుడ్ న్యూస్ అని అనిపిస్తున్నది మార్కెట్ ఎలా తీసుకున్నా కానీ. వీళ్ళకి టెలికాం కంపెనీస్కి చాలా రోజులుగా సాగుతుంది కదా, మేము ఇవ్వలేమని ఐడియా, వీళ్ళంతా ఐడియా, వోడాఫోన్ ఇప్పటికే దెబ్బతినేసాం,
అదే ఇదని చెప్పి. అయితే ఇచ్చి తీరాలని కదా గవర్నమెంటు పట్టుబడుతున్నది, గవర్నమెంట్ సంస్థలు. ఇప్పుడు ఒక మంచి డెసిషన్ ఇచ్చింది సుప్రీంకోర్టు, నా దృష్టిలో మంచి డెసిషన్. ఎట్లా అంటే, అబ్బాయి మీరు కట్టవలసిందే, వాట్ ఈజ్ పేయబుల్ ఈజ్ పేయబుల్ టు ద పబ్లిక్ ఎక్స్చెకర్. అంటే డైరెక్ట్గా గవర్నమెంట్కి కాకపోవచ్చు, బట్ వాట్ ఎవర్ ఈజ్ పేయబుల్ యాజ్ పర్ ది టర్మ్స్ ఆఫ్ అగ్రిమెంట్. బట్ యు పే 10% నౌ, 90% ఇన్ 9 years, 9 installments. అంటే 10 installments 10 yearsలో కట్టండి అంటున్నారండి. అంతకని ఏం కావాలండి? ఇది ఎందుకు మంచి డెసిషన్ అంటున్నానంటే, పోయినవి ఎలాగో పోయినవి, ఈ టాటా గ్రూపులు, ఎయిర్సెల్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఏవేవో వచ్చాయి కదా, చిన్న చితక కంపెనీలు అన్నీ పోయాయి. ఇది పెద్ద వాళ్ళు చేయగలిగిన బిజినెస్ మాత్రమే. ఎందుకంటే నెట్వర్క్, దీని టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ అంటే దీని క్యాపిటల్ అవుట్లే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువ ఉంటుందండి. టవర్స్ అవి పెట్టడం అవి ఇవి చాలా ఉంటాయి. తర్వాత వాళ్ళకి ఆ ఛార్జెస్ పే చేయాలి గవర్నమెంట్కి. సో చాలా పెద్ద సెటప్ ఇది. అందుకని చిన్న వాళ్ళంతా వెళ్ళిపోయారు, లేచిపోయారు. అయితే ఐడియా, వోడాఫోన్ కూడా పోయేవే ఇండివిజువల్గా, ఇద్దరు కలిస్తే కొంచెం చేయగలుగుతారు కదా, అందుకని ఐడియా, వోడాఫోన్ కలిశారు. ఇప్పుడు మార్కెట్లో నిజంగా చెప్పాలంటే 3 ప్లేయర్స్ మిగిలారు. జియో ఉండనే ఉంది, ఇట్ హ్యాస్ కమ్ టు స్టే. తర్వాత ఎయిర్టెల్, ఇట్ హ్యాస్ కమ్ టు స్టే, ఎయిర్టెల్ ఉండనే ఉంది. ఒకప్పుడైతే ఎయిర్టెల్ నెంబర్ 1. చెప్తాడు కదా హరీష్ సత్యచంద్రుడు డ్రామాలో, రాజే కింకరుడవు, కింకరుడే రాజవునని, ఏనాటికి ఏమవుతుందో చెప్పలేమని. అట్లాగే ఇప్పుడు ఎయిర్టెల్ నెంబర్ 2 పొజిషన్ ఆల్మోస్ట్, జియో నెంబర్ 1 ఆల్మోస్ట్. బట్ ఐడియా, వోడాఫోను వీళ్ళకి ఇబ్బందే, కట్టాలి కదా, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఈవెన్ ఆ 10% కట్టడానికి చాలా అవసరం పడాలి వీళ్ళు. ఉండటమా ఊడిపోవటమా అన్నట్లుగా ఆలోచిస్తున్నారు, ఇంక ఇట్లాంటి బిజినెస్ చేయలేమని. బట్ అట్ ది సేమ్ టైం ఇండియాలో ఈ బిజినెస్ అట్రాక్టివ్, ఈ బిజినెస్కి ఫ్యూచర్ ఉంది, వదిలిపెట్టలేరు. బోల్డ్ అని డబ్బులు పోగొట్టుకుని ఇప్పుడు క్లోజ్ చేసి వెళ్ళిపోతే అర్థం ఏంటి? ఆ డబ్బులన్నీ డబ్బులన్నీ పోయినట్టే కదా. లేదు, మళ్ళీ క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేసి మళ్ళీ కొత్త జీవితం ప్రారంభిస్తే, మళ్ళీ కొంచెం కష్టపడితే క్యాపిటల్ యాడ్ చేయటమే, ఇంకంతకనేం లేదు. క్యాపిటల్ యాడ్ చేసి అందులో టాటా బిర్లా కంపెనీ, అది బిర్లా కంపెనీ, ఇదేమో వోడాఫోను, చాలా టాప్ కంపెనీ ఇంగ్లాండ్లో. మరి ఇద్దరూ గట్టివాళ్లే, కొంచెం కష్టపడి ఏదో చేసి గన కంటిన్యూ చేస్తే థర్డ్ ఫోర్స్ కింద వస్తుంది. మనకి వచ్చే గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే కాంపిటీషన్ ఉంటుంది. లేకపోతే పెప్సీ కోక్ లాగా అయిపోకుండా ఏముంది, పెప్సీ కోక్ వాళ్ళు ఎప్పుడు రేట్లు పెంచినా ఇద్దరు కలిసి పెంచుతారు. మామూలుగా పోటీ పడతారు, విడిగా పోటీ పడతారు. ప్రైసింగ్ వగేరా విషయాలకు వచ్చేటప్పటికి కాంప్రమైజ్, ఇద్దరు కలిసి కుమ్మక్క అయిపోయి చేసేస్తుంటారు. అసలు కూల్ డ్రింకులు తాగకూడదు అనుకోండి, ఢిల్లీలో మరీ ఘోరం. ఢిల్లీలో చలికాలంలో కూడా కూల్ డ్రింకులు తాగేస్తుంటారు, అదో ఫ్యాషన్ లాగా. మరి మెక్డొనాల్డ్, అది మెక్డీ వగేరా చోట్లయితే వాడు ఒక కోకును ఒక ఇది ఇస్తాడు, ఇది అదొక కాంబినేషను. ఎంత అంటే ఫారిన్ కంట్రీస్లో ఉంది ఆ ఫుడ్ సిస్టము. కోకు, పెప్సీ లాంటి పానీయాలు ఫుడ్తో పాటు తీసుకుంటున్నామంటే యాక్చువల్గా పాయిజనస్ కాంబినేషను. అసలు చెప్పాలంటే దానికన్నా ఈ బ్రాందీ విస్కీలు బెటరేమో కలిపి తీసుకోవటానికి. అదొక అలవాటు, అది ఫ్యాషను. కోక్తో పాటు తింటేనే అదో రకమైన ఇది అట్లా వస్తుంది. అంటే అనుకోకుండా తెలియకుండా మనం ఇదైపోతున్నాం. సో కోకు, పెప్సీ లాగా ఇప్పుడు ఎయిర్టెల్ను జియో అయిపోతే అది చాలా ప్రమాదం మనకి, కన్జ్యూమర్కి, కస్టమర్కి చాలా ప్రమాదం. ఇప్పుడు ఐడియా, వోడాఫోన్ ఉంటే, లేదా ఇలాంటిది ఏదైనా థర్డ్ పార్టీ గట్టిది ఎమర్జీ అయితే వస్తే చాలా బాగుంటుంది. ఎందుకు బాగుంటుందంటే కాంపిటీషన్ కొద్దిగా ఉంటుంది. కాంపిటీషన్ లేకపోవటం చాలా ప్రమాదం. ఇద్దరు డ్యూఓపలే అంటారు. ఇద్దరు ఉంటే ఇద్దరు ప్లేయర్స్ అనేది ఎప్పుడు కాంపిటీషన్ కానే కాదు. అసలు ముగ్గురు ఉంటేనే కాదు, పోనీ ముగ్గురు ఓకే, ట్రయాంగులర్ ఫైట్.
సో ఈ డెసిషన్ చాలా మంచి డెసిషన్ అండి. ఈరోజు మార్కెట్ పడుతూ పడుతూ నెగిటివ్లో కూడా వచ్చింది ఒక స్టేజ్లో. పడుతూ రికవర్ అవ్వడానికి ఇదొక కారణమేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏజేఆర్ జ్యూస్ డెసిషను ఒక కారణమేమో అని అనిపిస్తున్నది నాకు. మొత్తానికి మార్కెట్ కొద్దిగా రికవర్ అయింది, బాగా రికవర్ అవ్వలేదు, అంటే బయింగ్ ఇంట్రెస్ట్ కనిపించలేదు. మరి మార్జిన్ ఇష్యూస్ ఉన్నాయి కదా, రేపటి నుంచి ఈ రోజునే మొదలైంది. ఈ మార్జిన్ ఇష్యూస్ పెద్దగా బయింగ్ రావడానికి అవకాశం లేదు, ఎందుకంటే వాల్యూమ్స్ తగ్గుతాయి. వాల్యూమ్స్ తగ్గటం అనేది అట్లీస్ట్ షార్ట్ రన్లో అది నెగిటివ్ ఎఫెక్టే, నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది. బయింగ్ తక్కువ వస్తుంది, బయింగ్ తగ్గుతుంది. బయింగ్ తగ్గటం అంటే నెగిటివే కదా, అది ఎలా ఉంటుందో చూడాలి మనం. దీని ఇంపాక్టు, మార్జిన్స్ ఇంపాక్టు రానున్న కాలం చెప్తుంది ఏం జరగబోతున్నది అనేది. ప్రస్తుతానికి ఏంటంటే ఏజీఆర్ జ్యూస్ ఇష్యూ బాగుంది. మళ్ళీ ఇంకా ఏమంటున్నారంటే చైనా ఇండియా బోర్డర్ టెన్షన్స్ ఇష్యూ, అదేదో కొలిక్కేం రాలేదు, క్లోజ్ అయింది ఏం కాదు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కదా, అందుకని కాషస్గా ఉన్నారు ఇన్వెస్టర్స్ అని, అందుకని బయింగ్ ఇంట్రెస్ట్ పెద్దగా రావటం లేదు అని. వెయిట్ అండ్ వాచే, మనం వెయిట్ అండ్ వాచ్ చూద్దాం ఏమవుతుందో. అయితే కరెక్షన్ వచ్చిందా, అది మంచిదే, మనం బయింగ్ గురించి ఆలోచిస్తాం. పెరిగిందా, అది మంచిదే, మన దగ్గర ఉన్న షేర్లు బాగా పెరిగాయి, అదొక ఆనందం. కొంతమందికి అయితే కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికి అవకాశం, అట్లా అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, పెరగటం ఓకే, తగ్గటం ఓకే, అంతా మన మంచికే. ఆ రకమైనటువంటి దీంతో ఉంటే టెన్షన్స్ ఉండవు. ఓకే అండి. తర్వాత ఈరోజు మార్కెట్ కాస్త రికవర్ అవడానికి మరొక కారణం ఏంటంటే, దోహదం చేసిన కారణం ఏంటంటే ఆటో సేల్స్ కొంచెం బాగున్నాయని. ఇప్పుడు రూరల్ ఏరియాకి సంబంధించి ట్రాక్టర్ సేల్స్ అవి బాగున్నాయని, తర్వాత ఈ 4 వీలర్స్ వాటికి కూడా ఈ లాస్ట్ మంత్ సేల్స్ ఫిగర్స్ ఇంప్రూవ్ అయ్యాయని. ఎందుకు అవ్వండి, జూలై నుంచి ఆగస్టుకి ఇంప్రూవ్ అవ్వా, ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. నార్మల్సీకి కొద్దిగా వెళుతున్నాం కదా. ఎవరైతే కారు కొనాలని పోస్ట్పోన్ చేసుకున్నారో, ఇంట్లో కూర్చున్నారో కోవిడ్ టైంలో, వాళ్ళు ఇప్పుడు న్యాచురల్గానే దే విల్ కమ్ ఫార్వర్డ్ టు డూ దిస్. కొనుక్కోక మానరు. తమ కంఫర్ట్స్, ప్లెజర్స్ ఎవరు పోస్ట్పోన్ చేసుకుంటారండి, ఎవరు చేసుకో. డబ్బులు లేని వాళ్ళు చేసుకుంటారు తప్ప, డబ్బులు లేని వాళ్ళు ముందు అసలు దాని గురించి ఆలోచించరు. సో ఆటో సేల్స్ నంబర్స్ బాగున్నాయని ఒకటి, ఆశాజనకంగా ఉన్నాయని, బాగున్నాయంటే గొప్పగా ఉన్నాయని కదా, ఆశాజనకంగా ఉన్నాయని, ఇంకా ఉంటాయని. తర్వాత ఏజీఆర్ జ్యూస్ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా కొంచెం రిలీఫ్ ఇచ్చింది. ఇది ఇంకొకలా ఉంటే మరి మార్కెట్ ఇంకోలా ఉండేదేమో, అది నాకైతే తెలీదు, చెప్పలేము. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. లెట్ us see స్ట్రైట్ టుమారో, రేపు ఎల్లుండు మార్కెట్లు డిసైడ్ చేస్తాయి యాక్చువల్గా ఇది 600 పైకి వెళ్ళబోతున్నదా, ఆరోహణ క్రమం అవరోహణ క్రమం అని. ఓకే అండి, ఆల్ ద బెస్ట్.